గోదావరి మొగల్తూరులో గంజాయి ముఠా గుట్టురట్టయింది. గంజాయి విక్రయిస్తున్నారన్న పక్క సమాచారంతో బండి ముత్యాలమ్మ ఆలయ సమీపంలో పోలీసులు దాడి చేసి 10 మందిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 19 గంజాయి లిక్విడ్ సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ డాక్టర్ శ్రీవేద చెప్పారు. ఈ కేసులో పాత నేరస్తుడు ఫోన్మండ కృష్ణప్రసాద్ కీలకమన్నారు. గతంలో అతనిపై అనేక కేసులు ఉన్నాయని అన్నారు. ఈరోజు మన పశ్చిమ గోదావరి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ అద్నాన్ అస్మిన్ సార్ నేతృత్వంలో మన పశ్చిమ గోదావరి జిల్లాని నర్సాపురం సబ్ డివిజన్ ని గంజాయి లేని డిస్ట్రిక్ట్ గా గంజాయి లేని సబ్ డివిజన్ గా తయారు చేయాలని ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ని పెట్టుకోవడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ తోటి మాకు వచ్చిన ఖచ్చితమైన సమాచారం మేరకు నిన్న ముత్యాలమ్మ తల్లి టెంపుల్ దగ్గరకి వెళ్లి చెక్ చేయగా అక్కడ ఒక 10 మంది చుట్టూ మూగి వాళ్ళ దగ్గర చెక్ చేయగా 2 పాలిథిన్ ప్యాకెట్స్ లో చిన్న బాటిల్స్ లో లిక్విడ్ గాంజా అన్నది కనిపించింది. అది సుమారు 19 బాటిల్స్ 138.198 గ్రామ్స్ లిక్విడ్ గాంజా ఆ బాటిల్స్ లో ఉండడం జరిగింది. అది వెంటనే సీజ్ చేసి అది సుమారు దాని విలువ 95,000 రూపీస్ ఉంది. అది సీజ్ చేసి చూడగా టోటల్ 10 ముద్దాయిలు ఉన్నారు. 11th ముద్దాయి అబ్స్కాండింగ్ లో ఉన్నాడు. అతని కోసం కూడా గాలింపు చర్యలు మేము చేపట్టడం జరిగింది. ఈ రోజు మన పశ్చిమ గోదావరి జిల్లా